హలో స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్ 2024 కి సంబంధించి ఆల్ కేటగిరీస్ లో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, లోయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. మీకు డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ అడగండి, దానికి నేను టైం చూసుకొని మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ జెన్యూన్ గా అందరికీ ఉపయోగపడేటువంటి డౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మనం చూద్దాము మార్క్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. సో ఇది జేఈ అడ్వాన్స్డ్ 2024 లో అంటే ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయినటువంటి ఈ అకాడమిక్ ఇయర్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు మీరు రాయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు జేఈ మెయిన్ సెషన్ 1 కి ప్రిపేర్ అవుతున్నారో, సో మనకి జనవరిలో జరగబోతున్నటువంటి సెషన్ కోసం వాళ్ళ కొంత అవగాహన కోసం అయితే ఇదనమాట. సో సెషన్ 1 అయిపోయిన తర్వాత ఎలాగో మీరు సెషన్ 1 లో మంచి స్కోర్ క్రాక్ చేస్తే, మంచి పర్సంటేజ్ వస్తే డెఫినెట్ గా మీరు అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టొచ్చు అనేటువంటి ఇంటెన్షన్ తోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఫస్ట్ మనం సిఆర్ఎల్ చూద్దాం. సిఆర్ఎల్ అంటే ఓపెన్ కేటగిరీ అనమాట. ఇది సిఆర్ఎల్ అంటే ఎవరంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు. సో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే, ఎన్ని మార్కులకు వచ్చిందంటే 355 మార్క్స్ వచ్చింది. ఇది ఫస్ట్ ర్యాంక్. ఓకే, సో అతనికి కెమిస్ట్రీలో 120 వచ్చినాయి, ఫిజిక్స్ లో 118 వచ్చినాయి, అండ్ మ్యాథమెటిక్స్ లో 117 వచ్చినాయి. ఓవరాల్ గా 355 మార్క్స్ వచ్చాయి అనమాట. సో ఇది ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అదే అతని ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ వచ్చిన అతను ఎవరంటే, లాస్ట్ ర్యాంక్ ఎంత ర్యాంక్ అంటే 25,946 అనేది లాస్ట్ ర్యాంక్. అతనికి వచ్చిన మార్కులు ఏంటంటే 109 మార్క్స్. ఇది కట్ ఆఫ్ పర్సెంటేజ్ అంట. కట్ ఆఫ్ ఇంతవరకు కట్ ఆఫ్ చేశారు. కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత ఓపెన్ కేటగిరీకి అంటే 109 మార్క్స్ వచ్చినాయి. ఆ 109 మార్క్స్ వచ్చిన అతనికి ర్యాంక్ ఎంత వచ్చిందంటే 25,946 ర్యాంక్ వచ్చింది. మ్యాథ్స్ లో 27 మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్ లో 42 వచ్చినాయి, కెమిస్ట్రీలో 40 మార్క్స్ వచ్చినాయి. సో ఓవరాల్ గా వచ్చేసి 109 మార్క్స్ వచ్చినాయి. కట్ ఆఫ్ వచ్చేసి ఇదే కట్ ఆఫ్ అయింది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత అంటే 109 మార్క్స్. రైట్. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి చూద్దాము. ఫస్ట్ ర్యాంక్ ఎన్ని మార్కులకు వచ్చిందంటే 326 మార్క్స్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ లో. 326 మార్క్స్ కి ఈడబ్ల్యూఎస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో ఆ క్యాండిడేట్ కి మ్యాథమెటిక్స్ లో 107 అండ్ ఫిజిక్స్ లో 117 అండ్ కెమిస్ట్రీలో 102, ఓవరాల్ గా 326. అదే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో లోవెస్ట్ మార్క్స్ 98 మార్క్స్ ఉండింది. 98 మార్క్స్ అనేది కట్ ఆఫ్ గా పరిగణించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత అంటే మన 2024 లో 98 మార్క్స్ అనేది కట్ ఆఫ్. జేఈ అడ్వాన్స్డ్ లో 98 మార్క్స్ కట్ ఆఫ్. సో ఇక్కడ అతనికి వచ్చినటువంటి 98 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్ కి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 5,433 అండ్ మ్యాథమెటిక్స్ లో 22 వచ్చినాయి, ఫిజిక్స్ లో 26 వచ్చినాయి, కెమిస్ట్రీలో 50 మార్క్స్ వచ్చినాయి. ఓవరాల్ గా 98 మార్క్స్ వచ్చినాయి. దట్ ఈస్ ద కట్ ఆఫ్. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ చూద్దాం. ఓబీసీ ఎన్సీఎల్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కి వచ్చినటువంటి మార్కులు ఎంత అంటే 328. సో 328 మార్క్స్ వస్తే ఓబీసీ ఎన్సీఎల్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ అతనికి మ్యాథ్స్ లో 110, ఫిజిక్స్ లో 108, కెమిస్ట్రీలో 110, ఓవరాల్ గా 328. అదే ఓబీసీ ఎన్సీఎల్ కి సంబంధించి లోయెస్ట్ మార్క్స్ ఇన్ ద సెన్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇవి 98 అనమాట. ఇక్కడ ఏం చెప్పాము, హైయెస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్ అంటున్నాం. ఫస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్ అంటే దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ దీనికంటే తక్కువ 98 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన స్టూడెంట్స్ కి ర్యాంక్ అలాట్ అవ్వదు అనమాట అక్కడ. సో నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. మినిమం కట్ ఆఫ్ ఎంత 98 చేశారు కాబట్టి. ఓకేనా, మెయిన్స్ లాగా రాసిన వాళ్ళందరికీ ర్యాంకులు ఇచ్చుకుంటే వెళ్ళరు. అడ్వాన్స్ లో అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు 98 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కి ర్యాంక్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు ర్యాంకు? 9,294 ర్యాంక్ వచ్చింది. 9,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కి, అంటే 98 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కి. 97 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కి ర్యాంక్ ఇస్తారంటే ర్యాంక్ ఇవ్వరు, నాట్ క్వాలిఫైడ్ అని అంటారు. అలాగే 90 మార్క్స్, 80 మార్క్స్, 70 మార్క్స్ ఇలా మార్క్స్, ఈ మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. అలాగే ఓపెన్ కేటగిరీలో 109 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. ఈడబ్ల్యూఎస్ లో 98 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే నాట్ క్వాలిఫైడ్. అలాగే ఓబీసీలో కూడా 98 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. ర్యాంక్స్ అయితే ఇవ్వరు. బట్ మెయిన్స్ లో మాత్రం నీకు ఎంత స్కోర్ వచ్చినా సరే ఒక మినిమం కట్ ఆఫ్ అనేది ఉంటుంది. మీకు ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది. ర్యాంక్ రాకుండా ఉండదు అనమాట. ఆల్మోస్ట్ ర్యాంకులు అయితే ఇస్తారు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 303 మార్క్స్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. అందులో అతనికి ఆ క్యాండిడేట్ కి మ్యాథ్స్ లో 107, ఫిజిక్స్ లో 101, కెమిస్ట్రీలో 95, 303 ఫస్ట్ ర్యాంక్ అనమాట. అండ్ 54 ఇస్ ద లాస్ట్ ర్యాంక్. 54 ఇస్ ద లాస్ట్ మార్కులు అనమాట. ఇవి
అంటే కట్ ఆఫ్ మార్కులు ఇవి. సో ఎస్సీకి కట్ ఆఫ్ ఎంత 2024 లో అంటే 54 మార్క్స్ వచ్చినాయి. ఆ 54 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్ కి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 5682. మరి ఇక్కడ చూడండి, ఇక 98 మార్క్స్ వచ్చినా సరే 9294 ఉంది. ఇక్కడ కూడా 98 మార్క్స్ వచ్చినా సరే 5433 ఉంది. ఇక్కడ 54 మార్క్స్ వస్తే 5682 ఉంది. ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ డిఫరెంట్ అంటే ఎస్సీ కేటగిరీలో ఎంతమంది అయితే రాశారో, ఎస్సీ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనుకుందాం, 40,000 రాశారు అనుకుందాం. ఈ 40,000 స్టూడెంట్స్ లో 54 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్ కి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే ఈ 5682 ర్యాంక్ వచ్చిందనమాట. ఓకేనా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి కూడా దాదాపు ఒక 80-90,000 రాసుంటారేమో, రైట్. సో వాళ్ళలో వచ్చిన ర్యాంక్ 98 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్ కి వచ్చిన ర్యాంక్ ఇదనమాట. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్ ఇన్ దే పర్టికులర్ కేటగిరీ పైన డిపెండ్ అయి ఉంటాయి. అలాగే సిమిలర్ గా ఎస్టీ కేటగిరీకి సంబంధించి మీకు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే 299 మార్క్స్ వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 299 మార్క్స్, రైట్. ఎస్టీ కేటగిరీలో హైయెస్ట్ మార్కులు ఎంత అంటే 299, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ కనపడగానే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఓన్లీ ఎస్టీ కేటగిరీ అనే చూపిస్తుంది, సిఆర్ఎల్ వర్గా చూపించదు అనమాట. ఓకేనా. అంటే వాళ్ళ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్, ఓవరాల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి 355 మార్క్స్ వచ్చిన వాళ్ళకి దట్ ఈస్ ద ఫస్ట్ ర్యాంక్. ఇది సిఆర్ఎల్ ఓపెన్ ర్యాంక్ అంటాం దీన్ని. ఓకే. ఇది పర్టికులర్ వాళ్ళ కేటగిరీలో అనమాట. ఈ ఫస్ట్ ర్యాంక్ 299 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ కి వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ లో 99 మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్ లో 99 వచ్చినాయి, కెమిస్ట్రీలో 101 మార్క్స్ వచ్చినాయి. అలాగే లోవెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి అంటే 54 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 1803. చూడండి, ఇక్కడ 54 మార్క్స్ వస్తే ఎస్సీ కేటగిరీలో 5682 ఉన్నారు. అదే 54 మార్క్స్ ఎస్టీ కేటగిరీలో వస్తే 1803 వచ్చింది ర్యాంక్. ఓకేనా. సో ఇంత వేరియేషన్ ఉంటుంది అనమాట. అంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ తక్కువ మంది రాశారని అర్థం. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. మీరు దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతోనే, అంటే ఇవే కట్ ఆఫ్ లైన్ అనమాట. ఇంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఆ పర్టికులర్ కేటగిరీలో ర్యాంక్స్ అయితే అలాట్ చేయలేదు. ఓకేనా. సో 54 మార్క్స్ ఈస్ ద ఎస్సీ ఎస్టీకి కట్ ఆఫ్ ర్యాంక్ అవుతుంది, కట్ ఆఫ్ స్కోర్ అవుతుంది. అండ్ 98 ఈస్ ద ఈడబ్ల్యూఎస్ కి ఓబీసీ ఆన్సర్ కి కట్ ఆఫ్ స్కోర్ అవుతుంది. అండ్ 109 మార్క్స్ అనేది ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్ స్కోర్ అయింది 2024లో. సో ఈ సంవత్సరం మనకు రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇంకా ఎక్కువగానే ఒక 2-3 మార్కులు ఎక్కువగానే ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో కాంపిటీషన్ తగ్గింది అనేటువంటి ఫీలింగ్ అయితే మీలో తీసివేయండి. డెఫినెట్ గా కాంపిటీషన్ అనేది యాజ్ యూజువల్ గానే ఉంటుంది. సో కొద్దిగా ల్యాగ్ ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం డాక్యుమెంట్స్ విషయంలో. బట్ ఆ ల్యాగ్ కూడా తీసివేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే స్టూడెంట్స్ అందరూ కూడా కేటగిరీ సర్టిఫికేట్ తీసుకున్నారు, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఎత్తుకున్నారు. అండ్ ఇమీడియట్ యాక్షన్ తో ఈవెన్ నంబర్ ఉన్నా సరే వాళ్ళతో అప్లై చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి పెద్దగా మనం అప్లికేషన్స్ తగ్గినాయి కాబట్టి కాంపిటీషన్ తగ్గింది అనుకోవడానికి లేదనమాట. సో మీకు ఫైనల్ గా 22 నవంబర్ టైంకి డెఫినెట్ గా ఒక హుజ్ నెంబర్ అయితే నమోదవబోతుంది. సో దాని గురించి అయితే మీరు నంబర్ గురించి అసలు పక్కన పెట్టేయండి. మీ హార్డ్ వర్క్ అయితే చూసుకోండి. ఐ విషింగ్ యు వెరీ ఆల్ ద బెస్ట్.